immediate system, వాళ్ళు వెంటే ఐసీయూలో రికవరీ వాజ్ వెరీ గుడ్. సో రిలీజియస్లీ కూడా ఇట్ హస్ హెల్ప్. సో సైన్స్ ప్లస్ రిలీజియన్ దే కెన్ డూ వండర్. ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను సార్. నా లెవెల్లో నేను ఖచ్చితంగా రూట్స్ ఫౌండేషన్ సంబంధించి అంటే విజయభాస్కర్ గారికి వారి టీం అందరికీ కూడా అంటే డాక్టర్లు సత్కరించడం అనేది డాక్టర్ గురించి బాగా తెలిసింది ఎప్పుడంటే కోవిడ్ అప్పుడండి. మా దగ్గర నాకు బాగా తెలిసింది ఏంటంటే నా దగ్గర నేను ఏదైతే లాస్ట్ మీకు 10 yearsలో 1800 యూనిట్స్ హ్యాండ్ ఓవర్ చేశాను. అవి అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, విల్లాస్ అవ్వచ్చు. వాటిలో ఉన్న డాక్టర్లు దగ్గర 300 మంది డాక్టర్లు ఉన్నారండి. భీమవరం అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. ఆ డాక్టర్లు కోవిడ్ టైంలోనంటే మనం వైద్యం చేయడానికి బెడ్లు దొరకని పరిస్థితుల్లో ఇంటికి కూడా వచ్చి వైద్యం చేసి వాళ్ళు పాపం వారం రోజులు 10 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి. అలా అంటే వైద్యం చేసిన ప్రతి వాడిని ఖచ్చితంగా ఎవరైనా సరే దేవుడి కింద కొలవాలి. నా లెక్కలో నేనేమంటానంటే నా కస్టమర్ నాకు దేవుడు ఎలా అయితే తర్వాత నాకు వైద్యం చేసిన డాక్టర్ కూడా దేవుడితో సమానం. ఎందుకంటే మన ఇబ్బందుల్ని మనకి గమనించి మనకి ఏం ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేసి మన కోసం వాళ్ళు టైం కేటాయించడం. అన్ని డబ్బుతో ముడిపెట్టలేమండి. డబ్బు ఉన్న చాలామంది మీరు చూసే ఉంటారు ఈ మధ్యన అంటే క్యాన్సర్ కారణంగా వచ్చి చాలామంది చాలా తక్కువ ఏజ్లో ఊరికే తెలిసిన 6 నెలల్లోనే కాలం చేయడం చూస్తూ ఉంటాం. ఆ డబ్బు ఏమి ఎవరిని ఆపదో, డబ్బుతోటి దేన్ని కొలవలేము. అందు గురించి ఏంటంటే డబ్బుతోటి కొలవటం కాకుండా ఈ రకంగా నేను డాక్టర్లందరికీ ఒక ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరఫున కూడా ఈ హెల్త్ ఫౌండేషన్ సంబంధించి ఎవరు కూడా ఏదైనా అనుకుంటారనుకోవడం పొరపాటు. ఖచ్చితంగా మేమందరం అంటే మీ సర్వీస్ తీసుకునే ప్రతి పేషెంట్ కూడా డాక్టర్ని దేవుడు గారిని కోస్తాం. ఆ దేవుడు అనే మాటకి ఖచ్చితంగా ఆ పేషెంట్ ప్రతి ఒక్కరు దేవుడు గారిని గుర్తుంచుకోవాలి. ఒకటే అలా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇప్పుడు కార్పొరేట్ మరియు సేవలను గుర్తించి గౌరవించేందుకు హెల్త్ సర్వీస్ 13th యాన్యువల్ అవార్డ్స్ మీ ముందుకు వచ్చాయి. ఇప్పటి వరకు రూట్స్ హెల్త్ సర్వీస్ అవార్డ్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నిపుణులైన అల్లోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి, హోమియోపతి వంటి అన్ని రకాల వైద్య విధానాల్లో అద్భుత సేవలు అందించే వైద్యులను గుర్తించి మొత్తం 83 అవార్డులు అందించి సత్కరించింది, సన్మానించింది. ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో డాక్టర్స్ డే సందర్భంగా అంకిత సేవాభావాన్ని కొనసాగిస్తున్న వైద్యులను గౌరవించేందుకు జూలై 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ అవార్డులు అందజేస్తున్నారు. మీరు అందరూ కూడా హాజరై లక్షల మందికి సేవ చేసే ఈ డాక్టర్లను అభినందించుకుందాం, వారిని సత్కరించుకుందాం. లాభం కన్నా సేవనే ప్రథమంగా పెట్టుకుని నిరంతరం ప్రజల రూట్స్ ఫౌండేషన్ తరఫున డాక్టర్ విజయభాస్కర్ గారికి అలాగే మిగిలిన విజయభాస్కర్ గారి టీం కానీ అలాగే ఈ వేదిక మీద పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే విజయవాడకి సంబంధించి అలాగే ఆల్ ఓవర్ ఏపీకి సంబంధించి కొంతమందిని డాక్టర్లు సెలెక్ట్ చేసుకుని అంటే డాక్టర్లని దేవుళ్ళుగానే మనం చూస్తాం కాబట్టి ఆ దేవుళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసి ప్రతి సంవత్సరం కొంతమందిని అవార్డు ఇవ్వడం అనేది వారి యొక్క కష్టార్జితానికి కొంత సపోర్ట్ చేయడం అని అనొచ్చు. ఇది చాలా ఆనందదాయకం ఉంది. ఈ ప్రోగ్రాంలో నేను పాల్పంచుకోవడం మా ఎస్ఆర్ఎం గ్రూప్ తరఫున చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ డాక్టర్ విజయభాస్కర్ గారికి కానీ టీవీకి కానీ అయితే అలాగే పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ గత 13 సంవత్సరాలుగా ఎవరైతే బెస్ట్ డాక్టర్స్ ఉన్నారో సమాజానికి సేవ చేసేవాళ్ళు అటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్స్ని గుర్తించి మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం జరిగే అవార్డ్స్ కార్యక్రమంలో 11 కేటగిరీస్లో మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో పాటు 8 వివిధ విభాగాలకు చెందిన వైద్యులకి అలాగే ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ విభాగంలో ఒక అవార్డు, అలాగే ఎవరైతే వాలంటరీ హెల్త్ సర్వీస్ చేస్తారో సమాజంలో సర్వీస్ చేసే వ్యక్తికి ఒక అవార్డు, ఇలా 13 కేటగిరీస్లో మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అవార్డ్స్ అన్నింటినీ కూడా మనం స్క్రూటినీ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
జూలై 5వ తేదీ సాయంత్రం మరి 5 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి డాక్టర్స్ నుంచి కూడా నామినేషన్స్ ఇన్వైట్ చేస్తున్నాము. డాక్టర్స్ ఎవరైనా కూడా మరి ఈ గూగుల్ ద్వారా వాళ్ళ నామినేషన్స్ని పంపించుకోవచ్చు. అలాగే అన్ని డాక్టర్స్ గ్రూప్స్లో కూడా ఇది పెట్టడం జరిగింది. డాక్టర్స్ అందరూ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఎలిజిబిలిటీ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు తమ నామినేషన్స్ పంపించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. నెక్స్ట్ జూన్ 10వ తారీఖు లోపు ఈ అవార్డ్స్ మాకు రీచ్ అయ్యేటట్టు చేయవలసిందిగా కూడా నామినేట్ చేయవలసింది కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ రాబోయే అవార్డ్స్ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ అవార్డ్స్ని మరి సక్సెస్ చేయవలసిందిగా కూడా మా అందరి తరఫున తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. నందమూరి తారక రామారావు గారు సెంటినరీ అవార్డ్స్ చేసినప్పుడు మాకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు లండన్ నుంచి 180 మందికి అండి, మేము 18 రాష్ట్రాల నుంచి 180 మందికి అవార్డ్స్ ఇస్తే అది మొత్తం ప్రపంచ దేశాలన్నింటికి మా సోషల్ మీడియా ద్వారా వెళ్తే మురళీమోహన్ గారు సాక్షాత్ అనౌన్స్ చేశారు. 3500 చోట్ల, అంటే దేశాల్లో, అంటే దేశాలు అన్ని దేశాలని కాదు, 3500 చిల్లరే కార్యక్రమాలు ఎన్టీఆర్ గారి పేరు మీద అన్ని అవార్డ్స్ నైట్స్ జరిగినాయి ప్రపంచ దేశాల్లో. అంటే మన తెలుగు అంటే ఒకప్పుడు చాలా గౌరవంగా చూసేవాడు. తెలుగు వారి ఖ్యాతిని చాటి చెప్పిన ఎన్టీఆర్ అంటే నాకు ప్రాణం. అటువంటి మహనీయుల్ని స్మరించుకుందాం అనే కాన్సెప్ట్తో మేము రామచంద్ర గారి నిదర్శనం. దానికి అల్లూరు సీతారామరాజు గారిది ఒక అవార్డ్ షో చేసాం 100 years సందర్భంగా. చేసినప్పుడు ద్రౌపది ముర్ము గారు హైదరాబాద్ వచ్చారు. అట్లాగే మేము చేసిన అల్లూరు సీతారామరాజు కార్యక్రమానికి అల్లూరు సీతారామరాజు మనవరాలు, అట్లాగే పింగళ వెంకయ్య గారు. అసలు పింగళ వెంకయ్య గారు అంటే ఎవరో మనం అందరికీ ఎవరికి తెలిసి ఉండకపోవచ్చేమో కొంతమందికి. మన జాతీయ జెండా పితామహుడు, వాళ్ళ మనవరాలను గౌరవించుకున్నాం. అలాగే అల్లూరు సీతారామరాజు వాళ్ళ కుటుంబ సభ్యులను గౌరవించుకున్నాం. భగత్ సింగ్ మనవడిని గౌరవించుకున్నాం. గాంధీ మహానుభావుడు మనవడిని గౌరవించుకున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోసం మీకు గుర్తుండే ఉంటారు, చంద్రకాంత్ బోస్, వారిని గౌరవించుకున్నాం. దానికి సాక్షాత్తు మాకు ఎవరి నుంచి గుర్తింపు వచ్చింది తెలిసిందే. ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి మాకు కాల్ చేసి మీరు చేస్తున్న ఒక మహోన్నత కార్యక్రమం చాలా టాప్ అని సంజయ్ శర్మ గారు అంటే ప్రధానమంత్రి గారు సాక్షాత్తు సెక్రటరీ. అంటే నా జీవితం ధన్యం అనేది ఇటువంటి మహనీయులను స్మరించుకుందాం అనే కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే, పెద్దవాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు, వారి చరిత్ర మనకి మనం అంతా ఇప్పుడు కొద్దిగా ఓకే అంటే యంగ్ అని నేను అనలేండి, ఒక దగ్గర 50లోకి వస్తున్నాం. మనందరం వారి జీవితాలను కనుక మనం ఆదర్శంగా తీసుకుంటే, సాక్షాత్తు సార్ విజయభాస్కర్ గారు కనుక ఒప్పుకుంటే వారు క్యాన్సర్ దానికి మున్మున్ సేన్ గారి తరఫున 1 కోటి రూపాయలు ఇప్పిస్తారు. ఉన్నది తెచ్చే విధంగా చేస్తామని మరి డాక్టర్ విజయభాస్కర్ ద్వారా పెద్దలందరి ద్వారా మీ అందరికీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అమరావతి చాప్టర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మాది ఒక NGO సంస్థ. ఈరోజు డాక్టర్ విజయభాస్కర్ గారు ఇట్లాంటి మంచి కార్యక్రమం చేస్తున్నారని తెలిసినప్పుడు నిజంగానే చాలా సంతోషపడ్డామండి. ఇలాంటి మహోన్నత వ్యక్తితో మేము అసోసియేట్ అయ్యి మేము ముందు కలిసి ఒక సమాజంలో దేవుళ్ళ లాంటి డాక్టర్స్కి గుర్తించడానికి, వాళ్ళ సేవలు గుర్తించడానికి, వివిధ రంగాల్లో ఉన్న డాక్టర్స్ని, స్పెషాలిటీస్ డాక్టర్స్ని గుర్తించి వాళ్ళకి అవార్డు ఇవ్వటం అనేది గత 13 సంవత్సరాల నుంచి చేస్తున్నా తెలిసి చాలా మనం సంతోషపడ్డామండి. సో ముందు మేము మా వంతు కృషి కింద, మా వంతు సేవ కింద ఎలా చేయగలము అనేది ఒక రూట్స్ ఫౌండేషన్, హెల్త్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తామని నేను తెలియజేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్ విజయభాస్కర్ గారు, ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు.